మా ఆకాంక్షలకు విలువ లేదు, మా పోరాటాలకు విలువ లేదు, మేము మాట్లాడిన మాటలకు ప్రభుత్వానికి విలువ లేదు. ఈరోజు 46వ జీవోను రద్దు చేయండి నాయన అని చెప్పి బీసీ సంఘాల నాయకులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు గొంతు చించుకొని అరుస్తూ ఉంటే మా బీసీ సమాజంలో ఆవేదన ఉంది. మా బీసీ సమాజము ఆవేదన కట్టెలు దించుకుంటే పరిణామాలు విపరీతంగా ఉంటాయని బీసీ నాయకత్వం అంతా గగ్గోలు పెడతా ఉంటే ఈ ప్రభుత్వానికి బీసీలంటే లెక్కలేనట్టు, బీసీ బిడ్డలంటే కనీసం విలువీయకుండా, బీసీల ఆకాంక్షలు గుర్తించకుండా, ఆవేదన గుర్తించకుండా ఎంత దుర్మార్గంగా ఈరోజు ఎన్నికలకు పోతుందో చూస్తూనే ఉన్నాం. ఆ పరిస్థితిని అర్థం చేసుకొని మా తమ్ముడు ఈరోజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఈ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు, ఇవాళ కొన ఊపిరితో ఉన్నాడు. దీనికి కారణం ఎవరు? దీనికి బాధ్యత ఎవరు వహించాలి? దుర్మార్గంగా ఉన్న ముఖ్యమంత్రి, ద్రోహం చేస్తున్న బీసీ మంత్రులా, ఎమ్మెల్యేలా అని చెప్పేసి సందర్భం ప్రశ్నిస్తాను. ఈ రోజున వేరే ఏ ఇష్యూ అయినా కూడా ఇక్కడ మంత్రులు క్యూ కడుతురు, ఇక్కడ బీసీ ఎమ్మెల్యేలు క్యూలు కడుతురు. కానీ మా బీసీ బిడ్డ ప్రాణత్యాగానికి సిద్ధపడి ఈరోజు ఈ పరిస్థితిలో ఉంటే బీసీ మంత్రులకు సోయి లేదా? బీసీ ఎమ్మెల్యేలకు సోయి లేదా? నిలదీయాల్సింది ఎవరు? ప్రశ్నించాల్సింది ఎవరు? మా ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా బిడ్డలు సాగు బతుకులో ఉన్నారు, మా బిడ్డల ఆవేదన ఉన్నది, బీసీ బిడ్డలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో రగిలిపోతాళ్ళు, మీరు ఎన్నికలకు పోవడం వల్ల అందరూ మనోవేదనకు గురైళ్ళు, మీ వల్ల మా అవకాశాలు పోయినాయని చెప్పేసి బీసీ బిడ్డలు గుండెలు రగిలిపోతాయని అని చెప్పేసి ఎవరు అడగాలి? ఎవరు మాట్లాడాలి? సిగ్గు శరాలు ఉన్నాయా బీసీ మంత్రులారా, బీసీ ఎమ్మెల్యేలారా? మీరు నిజంగా కనుక మీకు మానవత్వం ఉంటే మీరు బీసీ బిడ్డలే అయితే గాంధీ హాస్పిటల్కి రండి. ఇప్పుడు మీరు పిలిస్తే మీరు వస్తారా? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ఎవరు? మీకు బాధ్యత లేదా సమాజం పట్ల? మీకు బీసీ బిడ్డల ఆకాంక్షల పట్ల మీకు విలువ లేదా? మీరు 46వ జీవో తీసినప్పటి నుండి ఎన్ని సందర్భాల్లో మాట్లాడారు బీసీ బిడ్డల గురించి? ఎవరు ప్రశ్నించారు ముఖ్యమంత్రిని? మీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి రా, మీరు ఇచ్చి మీ కామారెడ్డి డిక్లరేషన్ కాపాడుకోండి అని చెప్పేసి ప్రశ్నిస్తామా తప్ప బీసీలు ఉద్యమం చేయాలా? మీరు ఇచ్చిన ఆకాంక్ష, మీరు ఇచ్చిన హామీకి నెరవేర్చమని మేము గుర్తు చేస్తే కానీ మీకు సోయి రాదా? ఈ సందర్భం గుర్తు చేస్తాను. ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నది. మా ఆవేదనను గుర్తిస్తలేదు, మా ఆకాంక్షను గుర్తిస్తలేదు, మా అవకాశాలు దోసుకుంటాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి బలిదానాలు జరుగుతూ ఉన్నాయి. మా బిడ్డలందరికీ కూడా చెప్తున్నాం, అవసరమైతే కొట్లాడుకుందాం, ప్రాణత్యాగానికి సిద్ధపడద్దు. చివరిసారిగా నేను సాయిని చూసిన, కొన ఊపిరితో ఉన్నాడు, ఏ క్షణం ఏమైతే తెలియదు. దయచేసి బీసీ బిడ్డలారా అర్థం చేసుకోవాలి, మన ప్రాణత్యాగాలు చేసుకుంటే వచ్చేదేం లేదు. కానీ ఈ ప్రభుత్వానికి ఎక్కడ బుద్ధి చెప్పాలో చెప్పాలి. దయచేసి బీసీ మంత్రులారా, బీసీ ఎమ్మెల్యేలారా, ఈ ఆకాంక్షను, ఈ ఆవేదనను మీరు గుర్తించకపోతే మీరు బీసీ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, మీరు బీసీ ద్రోహులకు మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తాను. ఏదేమైనా కూడా ఇలాంటి సంఘటన దురదృష్టకరం. తమ్ముడు లాంటి వాళ్ళు ఆవేదనతో ఉన్నా కూడా పోరాటంలో భాగస్వామ్యం కండి, పోరాటాన్ని ఉధృతం చేస్తాం, కానీ ఇలాంటి దుశ్చర్యలు పాల్పడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.